లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి. అప్పుడు తెలంగాణలో 179, ఏపీలో 269 శాసనసభ సెగ్మెంట్లు, దేశంలో 543 నుంచి 816 లోక్సభ స్థానాలు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు. ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా, ముందుగానే మహిళా రిజర్వేషన్ కోటా. సో లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్టు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 223కు చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణ ప్రతిపాదిస్తూ ఆ బిల్లు పెట్టే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. నిజానికి నియోజకవర్గాల పెంపు జరిగితే మన తెలంగాణలో 119 ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 179కి పోతాయట. 179 అసెంబ్లీ స్థానాలు అంటే దాదాపు 180 మంది అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎంపీ స్థానాలు కూడా 15 నుంచి 26 పెరిగే అవకాశం. 26 ఎంపీ స్థానాలు 15 నుంచి 26 అంటే ఒక 6 9 ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది మన రాష్ట్రంలో. దానికి సంబంధించిన వార్త. సో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టి దాన్ని సభలో, ఉభయ సభల్లో అట్లాగే రాష్ట్రపతి ద్వారా ఆమోదం తీసుకునేందుకు కేంద్రం ఆలోచన చేస్తూ ఉంది. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుందో. వెనక్కి తగ్గిన ట్రంప్, ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు